ఇంతసేపు ఎవరితో మాట్లాడుతోంది చూసుకోవాలి కదా. అక్క, కాల్ రిసీవ్ చెయ్యి. చా నెక్స్ట్ ఏం జరగబోతుందో చెప్తాను పద. హాస్పిటల్ సీను, ఆ తర్వాత ఆభాషన్ సీను, అంతే కదా. ఎన్ని సినిమాల్లో సీరియల్లో చూడలేదు. సరే వెళ్దాం పద. పద. అత్తయ్య గారు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? చెప్పండి అత్తయ్య. ఎక్కడున్నావు? ఆడిటర్ దగ్గరికి వెళ్తున్నాను. ఏమైంది? ఎందుకు కంగారు పడుతున్నారు? ప్రీతి వాళ్ళమ్మ కుంకుమ పువ్వు తీసుకొచ్చింది. అక్కేమో దాన్ని పాలలో కలిపి ప్రీతికి ఇవ్వమని పంపించింది. మన ఇంట్లో తిరుగుతున్న గుంటనక్క ఆ అనన్య అందులో విషం కలిపిందంట. అక్క కాల్ చేస్తుంటే కంటిన్యూస్ గా బిజీ వస్తోంది. నేను ప్రీతి వాళ్ళ మదర్ని డ్రాప్ చేసి రిటర్న్ అవుతున్నాను. మనలో ఎవరో ఒకరు తొందరగా ఇంటికి చేరుకోవాలి. రోహిత్ బాబు గారు కానీ ప్రీతి అక్క గానీ చేయలేకపోయారా? నేనందరికీ ఫోన్ చేశాను, కానీ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫోన్లు ఎక్కడ పెట్టారో ఏంటో. ప్రీతికేం కాకూడదు, బేబీకి కూడా ఏమీ కాకూడదు శరణ్య. అయితే నేను వెంటనే ఇంటికి బయలుదేరుతున్నాను. నేను కూడా బయలుదేరుతున్నాను. ఇంట్లో వాళ్ళకి ఫోన్ ట్రై చేస్తూనే ఉందాం. ఎవరు లిఫ్ట్ చేసినా విషయం చెప్దాం. సరే అత్తయ్య, మీ ప్రయత్నంలో మీరుండండి, నా ప్రయత్నంలో నేనుంటాను. సరేనమ్మా. డ్రైవర్, కార్ పోని తొందరగా. అలాగే మేడం. డ్రైవర్, కారు వెనక్కి పోనివ్వండి. ఓకే మేడం. ప్రీతి, ఏంటండి? పాలు తీసుకో. మీరు తీసుకొచ్చారేంటి? ఏ తీసుకురాకూడదా? అప్పుడు నువ్వు తీసుకొచ్చావు, ఇప్పుడు నేను తీసుకొచ్చాను.